హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనం అప్పుడెప్పుడో పుట్టింటికి రాచెల్లి, సో అన్నా చెల్లెలు లాంటి ఒక కైండ్ ఆఫ్ సినిమాలో ఒక జనరేషన్లో అయితే చూసాం. బట్ దాని తర్వాత అయితే మనం ఎక్కడా చూడలేదు. బట్ ఈ మధ్య కాలంలో ఒక ట్రైలర్ అయితే చూసాను నేను. సో ఆ మూవీ టీం మనతో పాటు ఉంది, చిట్టి పొట్టి. సో సిస్టర్ సెంటిమెంట్ తోటి అయితే చాలా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అప్పట్లో బలగంలో జరిగినటువంటి గొడవ మూలిగా బొక్క ఉంది కదా, సో ఆ టైప్ ఆఫ్ లోనే ఏదో ఉందనిపిస్తుంది సినిమా అయితే. కంప్లీట్ గా ఒక విలేజ్ నేటివిటీ తోటి ఒక మంచి అన్న చెల్లెల కథ అయితే మనకు తెలుస్తుంది. సో మూవీ టీం మనతో పాటు ఉంది, మాట్లాడదాం. మూవీ చిట్టి పొట్టి మూవీ టీం. హై టీం, ఎలా ఉన్నారు? హాయ్. బాగున్నారా? బాగున్నా. బా ఫ్రేమ్ మాత్రం చాలా నిండుదనంగా ఉందండి మాకు మాత్రం. ఎందుకంటే అటు అంటే ఏంటి, అటు చేసుకోబోయే అమ్మాయి, ఇటు చెల్లెలు, కాబేజ్, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఫ్రేమ్ నిండుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక మంచి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే చాలా రోజుల తర్వాత మాకైతే వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ అంటే మనం ఈ విషయానికి వచ్చినట్లయితే అసలు చిట్టి పొట్టి అంటే ఈ జనరేషన్స్ లో మనం 2024 జనరేషన్స్ లో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ స్టోరీ మీకు చేయాలనిపించింది అనమాట ఈ జనరేషన్ లో? యాక్చువల్లీ ఈ జనరేషన్లో ప్రతి జనరేషన్లో కొన్ని విషయాలు అడ్రస్ చేయాలి. అవును, ఈ జనరేషన్కి ఈ విషయాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఏ విషయం అంటే మర్చిపోతున్న బంధాలు, బంధుత్వాలు, చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్దగా చూసి దూరం పెడుతున్నారు. అందులో మేము ఎంచుకున్నది సిస్టర్. ఓకే, సిస్టర్ అంటే అన్నా చెల్లెలు చాలా ప్యూరెస్ట్ బాండ్ అది. కాకపోతే ట్రాజడీ ఏంటంటే ఒక స్టేజ్, ఒక 25 ఏళ్ళు వచ్చాక చెల్లికి పెళ్ళి అయిన తర్వాత చెల్లి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, అన్న అదే ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. అన్న తమ్ముడు అనుకో ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, కానీ అన్న చెల్లెలు కలిసి ఉండాలన్నా ఉండలేని పరిస్థితి. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలి. అలాంటి ఆడబిడ్డ యొక్క ప్రాముఖ్యతని, గొప్పతనాన్ని చెప్పే సినిమా. అంటే నా చెల్లి అనే కాదు, మా నాన్నకు చెల్లి కావచ్చు, మా అమ్మకు అన్న ఉంటాడు, ఆమె పుట్టింటి గురించి ఆలోచిస్తుంది. సో ఇలా ప్రతి 3 generations ఆఫ్ సిస్టర్స్ గురించి అడ్రస్ చేస్తూ అందరు కలిసి ఉండాలి. పండుగకో, ఫంక్షన్కో, ఏదో ఒక అకేషన్ లేకపోతే అకేషన్ క్రియేట్ చేసుకుని అయినా, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న చరిత్ర మనది. అవునవును, ఒకే ఇంట్లో అందరూ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న చరిత్ర మనది. సరే, జాయింట్ ఫ్యామిలీ ఉండకపోయినా అట్లీస్ట్ అప్పుడప్పుడైనా కలవచ్చు కదా. ఈ చిన్న చిన్న పురపచ్చాలు పక్కన పెట్టి, ఈగోలు అనేవో లేకపోతే ఇంకేదైనా పంతాలు పెట్టుకోకుండా కలిసి అప్పుడప్పుడు కలిసి ఉండాలి అని చెప్పే సినిమా. ఓకే, గ్రేట్. అంటే ఇంకోటి ఏంటంటే సినిమా ట్రైలర్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఇటు మేము ఇందాక పుట్టింటికి రాచెల్లి సినిమా అన్నట్టు ఇటు లవ్ సీన్ ఉంది, ఇటు సేమ్ టైం ఇటు సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సో కశ్వి గారు, మీరు చెప్పండి, ఎలా అనిపించింది అసలు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు? అండ్ ఇప్పుడు ఈ జనరేషన్స్ లో ఏంటంటే ఇప్పుడు మనం ప్రీవియస్ మూవీస్ లో చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ కానీ లేకపోతే బోల్డ్ సీన్ ఇలాంటి కైండ్ ఆఫ్ జోనర్స్ ఎంచుకుంటున్నారు అప్కమింగ్ హీరోయిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ పక్కా తెలుగుదనంగా మీరు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అసలుకి? అండ్ ఈ టైంలో చేయడం కరెక్టేనా అనిపించింది అసలుకి? నాకు స్టోరీ చెప్పినప్పుడు మంచి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టోటల్ స్టోరీ ఏం చెప్పలేదు. ఓకే, సో నాకు ఓన్లీ నా క్యారెక్టర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసేసారు డైరెక్టర్ సార్. సో ఏంటంటే ఇట్స్ లైక్ అ జోవియల్ క్యారెక్టర్, లైక్ బొమ్మరిల్లులో హాసిని లాగా అలా అనమాట. నా డైలీ లైఫ్ లో నేను సేమ్ అలానే ఉంటాను. పెద్దగా తేడా ఏం లేదు. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ చేసినట్టు కూడా లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో, వెళ్ళామా, చేసామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, సెట్ అంతా అంతే. అండ్ ఈ రోజుల్లో ఈ క్యారెక్టర్ అంటే యాక్టర్గా మనం అన్ని క్యారెక్టర్స్ చేయాలి. సో నాకు వచ్చింది. అండ్ మెల్లమెల్లగా షూటింగ్ వెళ్తున్నప్పుడు ఆ ట్రెడిషన్స్, ఆ రిలేషన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు బాగా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరి రిలేషన్ చూస్తుంటే ఆన్ స్క్రీన్, అబ్బా నాకు ఒక అన్నో తమ్ముడో ఉంటే బాగుండేది అని అనిపించింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. సో కాకపోతే అలా ఫీలింగ్ అనిపించింది. నేను ఎప్పుడు బాధపడతాను, లైక్ రాఖీ పౌర్ణమి అలా ఎవరు లేరు అని. ఓకే, త్వరలో వచ్చేస్తారా మూవీ చూసిన తర్వాత? ఏమంటారు, ఎవరో ఒకరు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, మా అక్క లెక్క ఉంది అని. సో అండ్ పవిత్ర గారు, మీ విషయానికి వచ్చినట్లయితే మీది చెల్లెల క్యారెక్టర్ పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది అనమాట. అప్పుడెప్పుడో పుట్టింటికి రాచెల్లి ఇలా మధుబాల గారు ఆ టైప్ లో చూస్తే మళ్ళీ ఇప్పుడు మీకు అనిపించింది. అండ్ మీకు తెలుగు వచ్చా మీకు కంప్లీట్ గా? అంటే అర్థమవుతుంది. కన్నడ కదా బేసిక్ గా? అంటే స్టోరీ అంటే డైలాగ్స్ మీరే చెప్పారా లేకపోతే ఏంటి అసలుకి? షూట్ లో నేనే చెప్పా. ఓకే, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు. సో చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే తెలుగు వాళ్ళు ఇంత నాకు డౌట్, ఇంతమంది తెలుగు వాళ్ళు బానే ఉన్నారు, సో పవిత్ర గారికి ఈ క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది అనుకోవడానికి రీజన్ ఏంటి అసలు? సిస్టర్ క్యారెక్టర్ ఆవిడే చెప్పాలి ఈ క్యారెక్టర్ ఒకసారి చెప్తా. ఎలా అనిపించింది అండి? మిమ్మల్ని తీసుకోవడానికి ఏంటి అనుకున్నారు అసలు మీరు?
because that's what when you see me and Ram, you will feel like seeing oka pakka brother and sister, own brother and sister lagane అనిపిస్తుంది. సో అందుకే I feel ఓకే. ఇందాక ఆడ కూడా అన్నది సేమ్ నోస్ కాబట్టి మేబీ యాప్ట్ అయింది అనుకోవచ్చు. whoever sees outside, if anyone see us, they'll think we are real brother and sisters. అలానే ఫేస్ ఉంది. సో అందుకే ఓకే. ఇంత తక్కువ టైంలో బాగానే తెలుగు అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు ఎలా అసలుకి? షూటింగ్ స్పాట్ లో అందరూ హెల్ప్ చేశారు. Okay. ఎందుకంటే ఎనీ డౌట్ ఐల్ ఆస్క్, హీల్ సిట్ అండ్ ఒక సీన్, ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీ సీన్, బిఫోర్ దట్ ఐల్ గో ఆస్క్ హిమ్, హీల్ ఎక్స్ప్లెయిన్ మీ ద హోల్ సీన్, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, చాలా బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మాకే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చేస్తాడు. సో స్క్రీన్ లో నాకు చాలా ఈజీగా, ఎనీవేర్ ఐ డి నాట్ ఫీల్ అన్కంఫర్టబుల్. డైలాగ్ తో ఏం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. ఓకే, గ్రేట్. అండ్ అన్న ఇప్పుడు మేము ఇన్స్టాలో చూసాం, ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎక్కడదన్నా వీడియో ఒకటి మొత్తం ఇలా బాయ్స్ హాస్టలా లేకపోతే అందరూ అప్లై చేస్తున్నారు, ఏంటి అసలు అది? అదే 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 పాపం అదే పోస్టర్ పెడితే చాలా మంది అప్లై చేస్తున్నారు. మూవీ తెలుసు కదా మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, అవునవును, మూవీ యాక్టర్స్ అదన్నా క్రేజ్ ఉంటుంది, మంచి, అవును, వాళ్ళకి కూడా క్రేజ్ ఉంటుంది. సో వాళ్ళే వాళ్ళకి చెప్పాము, అంటే చిన్న బ్రీఫ్ ఇచ్చాం, మూవీ టీమ్ ఇది అని. మా మూవీ టీం వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత నన్ను పిలిచారు సడన్ గా, అన్న హీరో నన్ను పిలుస్తా అని చెప్పేసి నన్ను పిలవంగా నన్ను చూడగానే స్టార్ట్ చేశారు. ఓకే, గ్రేట్ ఫీలింగ్. అది ఎలా అనిపించింది అప్పుడు? అంటే మనం అప్పటి వరకు మనం పడ్డ స్ట్రగుల్ అంతా అసలు ఆ రెస్పాన్స్ చూసినప్పుడు కొంచెం మర్చిపోతాం, అండ్ అరే ఇంకా స్ట్రగుల్ పడ్డా పర్లేదు ఈ పేరు కోసం అనిపిస్తుంది. సో ఎలా ఉంది ఆ టైం సిచ్యువేషన్ లో లైవ్లీగా మీరు ఫేస్ చేసినప్పుడు? అదే యాక్టర్ అదే కోరుకుంటాడు. యాక్టర్ ఎప్పుడు ఆ చప్పట్లు, ఆ కేరింతలు, ఆ అరుపుల కోసమే యాక్టర్ తపన పడేది. సో అవి చూసినప్పుడు ఒక గ్రేట్ లోపల ఒక డాన్స్ చేస్తా ఉంటాడు. సో బటర్ఫ్లైస్ ఇట్లా ఎగురుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. అదే ప్రతిసారి అదే కోరుకుంటాం మేము. అన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు జరుగుతుంది. నువ్వు అన్నట్టు అది డ్రైవ్ చేస్తుంది, ఇంకా కష్టపడాలి, ఇంకేదో కొత్త చేయాలి, ఇంకేదో సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఇంకేదో ఇవ్వాలి అనే దానికి దట్ ఈస్ ద ఫ్యూయల్. గ్రేట్. కశ్మీ గారు రీల్స్ మంచి రీచ్ వస్తున్నాయి అంటుందండి మధ్య కాలంలో. ఏదో మా మమ్మీ ఫోర్స్ తో చేస్తున్నా. ఫోర్స్ తో కాదు, మీకు ఇష్టం ఉండి చేయట్లేదా రీల్స్ అవి? లైక్ అంటే నాకు పెద్దగా షో ఆఫ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. లైక్ అంటే ఎక్కువ రీల్స్ చేయాలి అలా నాకు ఉండదు. నేను అది కూడా మా మమ్మీ ఫోర్స్ చేస్తే సరే అని పెట్టాను, లేదంటే తెలుగుదనం అన్ని రీల్స్ అన్ని మీరే చేస్తున్నారు. అవును, అంటే మనకి ఒక మూవీ క్లిక్ అయితే చాలు, ఎక్కువ ఫాలోవర్స్ అవన్నీ ఈజీగా వచ్చేస్తారు. దానికోసం మనం కష్టపడి రీల్స్ చేసి మన రియల్ లైఫ్ స్టైల్ ని మొత్తం దాంట్లో వాళ్ళకి పబ్లిక్ కి చూపించేసి అది నాకు పెద్దగా నచ్చదు. అందుకే నా దాంట్లో రీల్స్ కానీ అవి ఎప్పుడో ఒక్కసారి అలా పెడతా. ఓకే ఓకే, మీ రీల్స్ కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఇన్స్టాల్ మంచి ఏమంటారు అంటే చాలా తెలుగు, అంటే ఫస్ట్ మేము చూసినప్పుడు కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళేమో అని అనుకున్నాం, బట్ కాకపోతే కన్నడ చాలా అరే కన్నడ వాళ్ళ అనుకున్నాం. చాలా మంది కింద కామెంట్ సెక్షన్స్ ఎప్పుడైనా చూసారా ఇలాంటి, అంటే బేసిక్ గా తెలుగులో అంటే అన్నకు తెలుసు ఇలాంటి మరదలు ఉంటేనో లేకపోతే ఇలాంటి ఏమంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటేనో చక్కగా తెలుగుదనంగా ఉంటారు కదా, అలా అనిపించింది. బట్ రియల్ లైఫ్ లో అంటే కామెంట్ సెక్షన్ చదువుకుంటున్నారా అసలు ఏంటి ఇన్స్టాలో ఇట్లా వచ్చినాయన్ని? కొన్ని ఓకే, ఏమనిపిస్తుంది చదివినప్పుడు? అసలు హ్యాపీ అనిపిస్తుంది, వేరేమనిపిస్తుంది. ఓకే, హ్యాపీగానే. ఓకే, గ్రేట్. ఫస్ట్ ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఆ సిస్టర్ క్యారెక్టర్ అన్నప్పుడు తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ మీరు చూసి ఇప్పటి వరకు చేసింది. సో ప్రీవియస్ గా మూవీస్ చూసారా? అంటే తెలుగు అంటే ఆడియన్స్ ఎలా ఉంటుంది ఏంటి ఏమన్నా చేశారా, లేకపోతే ఫస్ట్ ఈ స్టోరీ వినంగానే యాక్సెప్ట్ చేశారా? స్టోరీ వినంగానే యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీ చేయాలి అని చాలా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సచ్ స్క్రిప్ట్. బికాజ్ నా ఫస్ట్ మూవీ అందరూ చూడాలి. దిస్ స్క్రిప్ట్ కెన్ బి వాచ్డ్ బై ఎవ్రీవన్. ఇంత నాట్ సర్టన్ పీపుల్ అని లేదు, ఎవ్రీవన్ కెన్ వాచ్ దిస్ మూవీ. సో ఒక ప్యూర్ బ్రదర్ సిస్టర్ బాండింగ్ తో ఈ మూవీ ఉంది. సో వస్తుంది, అందరికి కనెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ మా ఫస్ట్ మూవీ ఇంత బాగా మంచి టీమ్ తో I'm doing it. ఓకే, బట్ ఎవరైనా తెలుగు మాట్లాడితే ఇబ్బంది పడతారేమో, బట్ మాకు ఇంకా వినాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగా మాట్లాడుతున్నారు. ఓకే, గ్రేట్. అన్న మూవీ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ లో అంటే ఈవెన్
ప్రీవియస్ గా ఉన్న ఆర్టిస్టులంతా ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ 90s జనరేషన్స్ లో స్టోరీ అనిపిస్తుంది. అంటే కుటుంబ బంధుత్వాలు మీరు ఇందాక అన్నట్టు ఎమోషన్స్ ఈ డ్రామా పర్టికులర్ గా కనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు చాలా ఎక్కువగా కనిపించారు. సీనియర్స్ గానీ లేకపోతే తెలిసిన నోన్ ఫేసెస్ కూడా లేరు. కొత్త వాళ్ళు ఇంత నమ్మి పెట్టడానికి ఈ జనరేషన్స్ లో ఇది ఎంతవరకు బ్యాలెన్స్ అవుతుంది అనుకోవచ్చు? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ కొత్త వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు కొత్త వాళ్ళు కాదండి. ఒక థింగ్ ఏంటంటే చాలా మంది చాలా సినిమాలు చేశారు, జస్ట్ నోటెడ్ ఫేస్ నోటెడ్ కాదు అంతే. ఎగ్జాక్ట్లీ కొత్త వాళ్ళు నోటెడ్ కాదు, వాళ్ళకి బ్రేక్ రాలేదు, ఎక్స్పీరియన్స్ ఉంది బట్ బ్రేక్ రాలేదు. దానివల్ల ఇంకొక ప్లస్ ఏంటంటే ఫ్రెష్ గా ఒక ఫ్యామిలీని చూస్తారు. ఇప్పుడు ఒక తెలిసిన బామ్మని పెట్టామనుకోండి, ఆమెను చూస్తారు, అవును, ఫ్రెష్ బామ్మని చూడరు. అవును, ఇప్పుడు మమ్మల్ని నిజంగానే మా బామ్మ, మా తాత, అన్న, చెల్లి, ఇప్పుడు ఒక తెలిసిన హీరోయిన్ పెట్టామనుకోండి, ఆ హీరోయిన్ ఎంత కాదనుకోండి సబ్ కాన్షియస్ గా ఆ అమ్మాయి చేసిన ప్రీవియస్ మూవీస్ ఆమె గ్లామర్ గా ఉన్నాయో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి పోక్ చేస్తుంటది. ఇక్కడ లేదు, ఫ్రెష్ గా ఉంటది. నిజంగా వీళ్ళు బ్రదర్ చూసి నమ్మేస్తారు, మదర్ ఫాదర్ అంటే నమ్మేస్తారు. ఫ్రెష్ వాళ్ళని తీసుకోవడం వల్ల అదొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే నిజంగా ఒక ఫ్రెష్ ఫ్యామిలీని చూస్తారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్రెష్ బాగున్నారు, క్యూట్ గా ఇద్దరు, గుడ్ బాగుంటుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. మీరు అన్నట్టు నోటెడ్ కాదంతే, వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్. బామ్మ క్యారెక్టర్ చేసిన 100+ ఫీల్స్. సో ఆవిడ తెలుసు, ఆవిడ చాలా మందికి సో అదే వాళ్ళకి ఒక బ్రేక్ రావాలంతే. సో సార్ కూడా ఏంటంటే ఎవరిని కూడా వాళ్ళు యాక్టింగ్ ఎరగదీస్తున్నారా అన్ని చూడలేదు. నిజంగా ఈయన బామ్మ అంటే నమ్మేలా ఉందా, సో తను తీసుకున్నప్పుడు అలా తీసుకున్నాడు. చెల్లి అంటే నమ్మేలా ఉందా, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అంటే నమ్మేలాగా ఉందా అని అదే చూసుకున్నారు. దాని తర్వాత యాక్టింగ్ చేయించుకున్నారు. ఆయన ఎవరిని సీరియస్ చెక్ చేసుకో. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ మూవీ. 90% ఆఫ్ ద డైరెక్షన్ ఈజ్ కాస్టింగ్ అంటారు. ఓకే, సో అది చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా డైరెక్టర్ భాస్కర్ యాదవ్ గారు. ఓకే, గ్రేట్. అండ్ కంప్లీట్ గా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు నా మాక్సిమం సినిమాలన్నిటిని ఈ 90s ఆరా అనేది కొంచెం తగ్గిపోతూ వస్తుంది. బట్ అది డెఫినెట్ గా మేము అంటే సర్ప్రైజ్ అయ్యామన్నమాట. ఓకే, బట్ మా జనరేషన్ లో ఏంటంటే ఒక చూడొచ్చు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళు. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకు ఉండే బాండింగ్స్ అవన్నీ డెఫినెట్ గా అవి రీక్రియేట్ అవుతాయా? ప్రీవియస్ గా ఉన్న వాళ్ళకి రియల్ లైఫ్ కనెక్టింగ్ అనిపిస్తాయా? మొత్తం మేజర్ గా ఉండేది అది. ఏదో ఒక టైంలో కనెక్ట్ అవ్వాల్సిందే. అంటే జరిగేది ప్రెసెంట్ టైమ్స్ లోనే జరుగుతుంటది. కాంటెంపరీ ఇష్యూసే ఉంటాయి, కాంటెంపరీ రిలేషన్షిప్సే, కాంటెంపరీ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ కాంటెంపరీ టైమ్స్ లో 2024 లో జరుగుతున్న స్టోరీ. కాకపోతే ఏంటంటే మన 90s లో మన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, 70s లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ఏం మిస్ అవుతుంది, ఎందుకు మిస్ అవుతుంది, ఫస్ట్ థింగ్ ఎందుకు మిస్ అవుతుంది, మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అనేది హీరో చేస్తాడు. ఓకే, చెల్లి కోసం. గ్రేట్. సో ఆ టైప్ ఆఫ్ లో స్టోరీ. కశ్యప్ గారు, గేమ్ చేంజర్ ఎంత వరకు వచ్చిందండి షూటింగ్? ఆల్మోస్ట్ అయిపోయింది. కంప్లీట్ మీ పోర్షన్ కంప్లీట్ అయిపోయిందా ఏంటి? ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ దాంట్లో? అసలు నాది అందులో కియారా ఫ్రెండ్ గా చేస్తున్నాను. అండ్ అమృత్సర్ లో షూటింగ్ అయింది, హైదరాబాద్ లో కూడా అయింది. అంతవరకు ఇంకా దగ్గర చేంజ్ చెప్పరా? ఇక అలా అని కాదు, అంటే I feel very blessed to act with Shankar sir, like in the direction of Shankar sir. సో ఒక పిక్ కూడా చూసాం, అన్ఎక్స్పెక్టెడ్ గా దిగామని కూడా పెట్టారు. అవును, సో అంటే యాక్చువల్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. నేను అక్కడ ఒక లుక్ టెస్ట్ కోసం వెళ్ళాను, అంటే ఆ గేమ్ చేంజర్ మూవీ కోసమే. అప్పుడే సార్ 1 ఫోటో అని రామ్ పక్కా అని చెప్పి ఇచ్చారు. దట్ మూమెంట్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మెగా ఫ్యాన్స్ కి కానీ లేకపోతే ఆడియన్స్ కి? గేమ్ చేంజర్ గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శంకర్ సార్ మూవీ అంటే అదే అంటే కొంచెం హింట్ రాబడదా అని మీరు లైవ్ గా చూసారు కదా. అంటే ఐ మీన్ ఇంకా శంకర్ సార్ మూవీ అంటే ఏం చెప్పలేము, లైక్ బికాస్ ఆయన డైరెక్షన్ కానీ అవన్నీ చాలా బాగుంటుంది. మూవీ ఇస్ లైక్ టోటల్లీ చాలా బాగుంటుంది, లైక్ అ మీల్ బాగుంటుంది. సమ్ సస్పెన్స్ థ్రిల్. అదే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే హైప్ ఉంటుందా? చెప్పండి. అదే అందుకనే మంచి కిక్ ఇస్తుంది. అండ్ ఈవెన్ ఒక ఫ్యామిలీ టైప్ స్టోరీ కూడా ఉంటుంది. కొంచెం గేమ్ చేంజర్ స్టోరీ లీక్ చేసిన. ఓకే, గ్రేట్.
ఎందుకంటే మీ విషయానికి వచ్చినట్లయితే మీరు అంటే మీకు నాకు తెలిసినంత వరకు కన్నడంలో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. ఎవరు ఫేవరెట్ హీరో అనుకోవచ్చు? పునీత్ గారిది ఒక పోస్ట్ చూసాం, చాలా ఒక ఎమోషనల్ గా ఆయన. పునీత్ రాజ్ కుమార్ పునీత్ గారా? ఫేవరెట్. సో కలిసారా ఎప్పుడన్నా ఆయన ప్రీవియస్? చూసాను, అండ్ హీల్ నెవర్ ట్రీట్ లైక్ అవుట్సైడర్ అని. when you talk to him for the first time you feel like you've spoken to him for like 100th time. when you so chala manchi kind hearted down to earth person. He's my favorite. ఓకే, గ్రేట్. తెలుగులో ఎవరు అంటే ఇన్ కేస్ తెలుగులో ఎవరండి ఫేవరెట్ హీరో? మీకు ఎవరు నచ్చిన హీరో ఎవరు అనుకోవచ్చు? అంటే ఫ్యూచర్ లో ఒకవేళ యాక్చువల్ అంటే ఇప్పుడు అంటే రమణతో చేస్తారు, తర్వాత ఇన్ కేస్ చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? తెలుగులో ప్రభాస్ సార్ తో. ప్రభాస్ గారు. ఓకే, చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్పండి పర్లేదు. ప్రభాస్ సార్ తో చేయాలి, మహేష్ బాబు సార్ తో చేయాలి, NTR. obviously రామ్ చరణ్ సార్ తో. చాలా I would like to work with all heroes. ఓకే, సో తెలుగు ఇండస్ట్రీ మొత్తం చేసేస్తుంది అంటే. ఓకే, గ్రేట్. అండ్ ఎవరు అంటే ప్రీవియస్ గా మీరు మూవీస్ చూసారా? తెలుగు మూవీస్ చూసారా? అంటే మీరు కన్నడ తెలుగు మూవీస్ ఏమైనా చూసారా? ఏమేమి చూసారండి మూవీస్? ప్రభాస్ గారు చెప్పండి పోరి. కల్కి చూసా, కల్కి బాహుబలి చూసాను. I've seen Kalki movie and I like his movie that Darling. డార్లింగ్. That is also kind of family oriented. Darling. That నాకు ఇష్టం. బాహుబలి, చాలా మూవీస్ I've seen lot of movies. My favorite recent time లో I like సీతారామం మూవీ. సీతారామం తెలుగు అండ్ అక్కడ కూడా కన్నడ అండ్ తెలుగు అన్ని ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా అది కూడా. బట్ దట్స్ నాట్ రామ్ చరణ్ or No, that's not లేదు, జస్ట్ దుల్కర్ సల్మాన్ talking about the movie. The favorite movie. Favorite movie. ఓకే, గ్రేట్. కషు గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? తెలుగు అని ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ పాన్ ఇండియా కాబట్టి మీ ఇష్టం చెప్పండి. నా పేరు కాకుండా చెప్పు. సరే, రామన్న కాకుండా చెప్పండి. ఏ అసలు మూవీ ప్రమోషన్ కాబట్టి రామన్న కాకుండా మిగతా వాళ్ళ చెప్పండి ఎవరు? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారు. ఇంకా విజయ్ దేవరకొండ, ప్రభాస్ గారు ఆల్మోస్ట్. ఓకే, పవన్ కళ్యాణ్ సార్. గ్రేట్, పవన్ గారు. ఓకే, సూపర్. అండ్ ఫైనల్ గా ఇన్ కేస్ మీరు నాకు తెలిసినంత వరకు అంటే ఆడియన్స్ కి చిట్టిపొట్టి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు యాజ్ హీరోయిన్ గా? యాజ్ అ హీరోయిన్ గా పక్కన పెడితే ఈ స్టోరీ అందరి ఇంట్లో నిజంగా జరిగేదే. బికాస్ కొంతమంది ఏదో గొడవల వల్ల మాట్లాడుకోరు, లేదంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, లేదంటే కొన్ని యాజ్ బల్గంలో చూపించినట్టు మూవీల పక్క వల్ల అలా చాలా మంది ఏంటంటే లోపల మాట్లాడాలని ఉంటది కానీ బయటికి ఈగో అన్నా, లేదంటే ఆమెనే వచ్చి మాట్లాడతారు, లేదంటే ఆయనే వచ్చి మాట్లాడతారు, అప్పటివరకు నేను మాట్లాడను, అలా ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి మనమే ఒక స్టెప్ తగ్గి వెళ్ళి ఒకవేళ మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ తప్పుని తెలుసుకుంటారు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకోకుండా ఇన్ అవర్ హార్ట్ విల్ బి అదొకటి ఉంటుంది. నేను మాట్లాడితే అదే ఈ రోజు నేను ఈయనతో, మా అన్నతో, మా చెల్లితో మాట్లాడితే బాగుండేది. అలా ఉండి రాఖీ టైంలో రాఖీ కట్టుకోకుండా, లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసిన ఏదో పరాయి వాళ్ళలాగా ఉండి అలా ఉంటే అదే. సో ఈ మూవీ చూస్తే అప్పుడు అనిపిస్తుంది నిజమే, ఇన్ని రోజులు నేను మా చెల్లితో, మా అన్నతో మాట్లాడకుండా అనవసరంగా ఉన్నా. ఈ మూవీ చూసాక మాట్లాడితే బాగుంటుందని వెళ్ళి ఒక్కరు ఇద్దరు చేంజ్ అయినా చాలు. దట్ మీన్స్ అ లాట్ ఫర్ అవర్ టీమ్. మెయిన్ గా ఈ మూవీ చేసింది కూడా లైక్ అందుకే, బికాస్ ఇవాళ రేపు రిలేషన్స్ ఎక్కువ వాల్యూ, నాట్ మనీ, నాట్ నేమ్, ఎనీథింగ్, ఓన్లీ రిలేషన్స్. బికాస్ వితౌట్ రిలేషన్స్ నో నథింగ్. ఇండియాలో అయినా ఎక్కడైనా రిలేషన్ ఇస్ మెయిన్. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి మనని పెంచి గోరు ముద్దలు పెట్టి చాలా బాగా మనం చూస్తారు. ఇన్ఫాక్ట్ అమ్మమ్మ, నానమ్మ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, తాతయ్య వీళ్ళంతా. సో ఏంటంటే ఈ మూవీ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి, నాట్ ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడాలి. అందరికీ ఈ మూవీ అనేది కనెక్ట్ అవుతుంది. సో మీ పంతాలన్నీ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడితే దిల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఉన్న చిన్న లైఫ్లో మనం అందరితో కలిసి అందరం ఎలాంటి పంతాలు లేకుండా హ్యాపీగా మాట్లాడితే లైఫ్ చాలా బాగుంటుంది. లైఫ్ విల్ గివ్ యూ బెస్ట్ మెమరీస్. ఓకే, గ్రేట్. అండ్ ఇప్పుడు చిన్న ఫైనల్ గా ఏంటంటే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ టైప్ లో ఆడదాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా హీరో గానీ లేకపోతే ఇంకెవరైనా ఒక పేరు చెప్తా, ఏదైనా అడగాలంటే ఏం అడుగుతారో చెప్పండి. సో పవిత్ర గారు, మీ విషయం ప్రభాస్ గారు కనిపిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏం అడగాలనుకుంటారో చెప్పండి.
just want to ask him, will you work with me? ఓకే చెప్పండి ఏ క్యారెక్టర్ పోనీ అది కూడా హీరోయిన్ గా లేకపోతే లవ్ స్టోరీ హీరోయిన్ అదేమీ లేదు. హీరోయిన్ గా చేయండి మాకు కూడా బాగుంటుంది చూడడానికి హీరోయిన్ గా వస్తే why not? I'll definitely do it. But any character is fine for me. But ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ గా ఉండాలి. అది హీరోయిన్ సిస్టర్ అదేమీ లేదు. మంచి క్యారెక్టర్ అంటే ఐల్ డూ ఇట్. సో ఛాన్స్ వస్తే నా ఏమంటారు వర్కౌట్ ఏమంటే చేస్తే ఒక ఛాన్స్ ఇచ్చి ఒక సినిమాలు చేద్దాం అన్న. మీరు ఇన్ కేస్ ప్రభాస్ అన్నకి ఏమైనా అడగాలనుకుంటే మీరు పర్సనల్ గా కలిసినప్పుడు ఏం అడుగుతారు? అంటే మరి అంత మంచిగా ఉండడం ఎందుకు ఎలా 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 నాకు ఉండాలని ఉంటుంది అంత Okay. మంచిగా. ఎలా ఎలా ఉండదు? చెప్పండి అన్న అని అడుగుతా. గ్రేట్. ఇది నిజంగా చాలా మంది క్యాప్ట్ అవుతుంది అన్న. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎలా 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 పాసిబుల్ అవుతుంది ఎంత ప్యూర్ హార్టెడ్ తోటి. కరెక్ట్ క్వశ్చన్ అడదాం అనుకో. మీరేం అడుగుతారు కషి గారు? మీరు చెప్పండి. ఒకళ్ళు ఏమైనా అడగాలనుకుంటే నాకు అనిపిస్తుంది. మీరు ఇలానే ఎప్పటికీ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆ హెల్ప్ వల్ల కొంతమంది లైఫే మారొచ్చు. అలా సో ఈ హెల్ప్ కంటిన్యూ చేయాలి. నాకు అని చెప్తా. అది చాలా ఇష్టం. ఐ లవ్ బీయింగ్ లైక్ ఏమంటారు దాన్ని, బినిమలెంట్, పరోపకారి. ఓకే. లైక్ కొంచెం యా హ్యూమన్ బీయింగ్ అలా బీయింగ్ హ్యూమన్ యాక్చువల్లీ. Yes. whatever, but నాకు అది చాలా ఇష్టం. అలా అందరికి హెల్ప్ చేస్తూ అందరికి చేస్తే మనకి గాడ్ బ్లెస్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది. ఓకే. విజయ్ దేవరకొండ గారు కనిపిస్తే ఏం అడుగుతారు? అంటే చెప్పారు కదా ఫేవరెట్ హీరో అని. అవును, పర్లేదు ఒక హీరోయిన్ గా సినిమా చేశాను సార్ కొత్తగా. హీరోయిన్ గా సినిమా ఆబ్వియస్లీ వస్తే చేస్తాను, అదేం లేదు. ఎంతమంది ఎంతమంది క్రష్ ఎంతమంది క్రషెస్ ఉన్నారని అడుగుతారు. ఆయనకా లేక ఆయన మీద వాళ్ళకా? ఆయన ఆయనకి ఎవరి మీద ఉంది ఉందో అడుగుతారు. ఓకే అండ్ ఈవెన్ చెప్పండి. రియల్ గా రష్మికతో ఓ relation ఉన్నాడా అని అడుగుతా. సూపర్ సూపర్. రియల్ గా రష్మిక మందునతో రిలేషన్ లో అంటున్నారు ఉన్నారా ఏంటండి అని అడుగుతారు. అంటున్నారు ఏంటి, ఒకటే టూర్ కు లేకపోతే వెళ్తారు. చెప్పండి నేను పర్లేదు చెప్పొచ్చు, ఏం కాదు. ఒకటే they'll go for same tour or same state or something. They'll go for same vacation. Okay. They'll keep separate posts. Okay. అలా ప్రైవసీ, దట్స్ ఎ ప్రైవేట్ లైఫ్. Even see, fans are waiting to see as them as couple. ఓకే డన్ డన్ గ్రేట్. ఫ్యాన్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే పవన్ కళ్యాణ్ గారు పెడితే మీరు ఏం చెప్పాలి? ఏం అడగాలనుకుంటున్నారు? కొన్ని మీరు చెప్పండి. కంటిన్యూ డూయింగ్ ద గుడ్ వర్క్స్. Good works. Yeah, ఏం great. అడగ చెప్పేదేం లేదు. ఐ జస్ట్ వాంట్ హిమ్ టు డూ కంటిన్యూ డూయింగ్ హిస్ గుడ్ వర్క్స్. చెప్పండి, చేసేయండి, చేసుకుంటే వెళ్ళిపోండి సార్ Yeah, అంటారు. yes. మేము ఇంకా మేము ఉంటాం అంటారా? ఓకే అన్న మీరు చెప్పండి. అంటే మీరు ఏంటంటే సరే అడదంటే స్టార్టింగ్ నుంచి ఆయన జర్నీ చూస్తూ ఉన్నారు. ఇన్ కేస్ రీసెంట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు, సినిమాలు ఇటు అండ్ నెక్స్ట్ పొలిటికల్ రెండు బ్యాలెన్స్. మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? చెప్పాలి అంటే చాలా చెప్తాను, నేను అర్థగంట చెప్తాను. ఓకే సింపుల్ గా చెప్పాలంటే అదే అంటే మీన్ ఒక యాక్టర్ గా తను చేశాక తనకు వచ్చిన పాపులారిటీని ఒక మంచి కోసం వాడుతున్నాడు చూసారా, విచ్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. అది అంటే మీన్ ఈ కెన్ లగ్జరీగా రోజుకి 2 కోట్లు ఏదో తీసుకుంటున్నారని విన్నాం. సో అలాంటి వ్యక్తి హ్యాపీగా బతుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఎ 7-star లైఫ్. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఏదో చేద్దామని మంచి ఉద్దేశం ఏదైతే ఆ ఉద్దేశం ఉంది కదా, అది నాకు చాలా నచ్చుతుంది. అంటే మంచి జరుగుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆయన చేయాలనే తపన ఉంది కదా, ఆ తపన చాలా గొప్పది. అది ఆయనలో చూసాను నేను. సో అది నాకు ఇన్స్పిరేషన్ ఆల్ ద టైమ్. అడగాలనుకునేది అదే ఈ జర్నీ. అంటే ఇది జరగాలంటే చాలా మందిని హ్యాండిల్ చేయాలి, చాలా మందిని మేనేజ్ లైక్ అంటే వెనకాల అంటే విపరీతమైన ఫాలోయింగ్ అది. సో అంత ఫాలోయింగ్ ని మంచి చేయాలనే తనకున్న ఉద్దేశంతో 2 మర్జ్ చేసి పొలిటికల్ కెరీర్ ని పక్కన పెట్టేసి పొలిటికల్ లైఫ్ లోకి వెళ్ళి చేస్తున్నారు. సో విచ్ ఇస్ ఆయన అడిగేది ఏం లేదు, ఆయన ఆల్రెడీ చాలా కరెక్ట్ గా చేస్తున్నారు. నేను ఏదైతే ఒక వ్యక్తి ఒక స్టార్ ఏది చేయాలని కోరుకుంటానో ఎగ్జాక్ట్ గా ఆయన అదే చేస్తున్నారు. అడగడానికి ఏం లేదు, చెప్పడానికి అయితే నేను ఇది చెప్తాను. సో హీఈస్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇలాగే సీఎం అయి నెక్స్ట్ వీలైనంత మందికి మంచి చేసి చేయాలనేది నాకు. మీరు చెప్పండి కశ్యప్ గారు. పవన్ కళ్యాణ్ సార్ మన తెలంగాణ సీఎం అయితే ఇంకా బాగుంది. ఇంకా తర్వాత షిఫ్ట్ అవుతారు. కొంచెం జెలసీ ఉంది నాకు ఆంధ్ర వాళ్ళ మీద. ఎందుకో?
పవన్ కళ్యాణ్ సార్ ని తీసుకెళ్ళిపోయారు. ఓకే, వస్తున్నారులేండి, ఆయన సినిమాలు చేస్తున్నాడు, మన దగ్గరికి సినిమా కాదు, యాజ్ అ పొలిటీషియన్ గా. సారీ. ఓకే, సో నేను సార్ ని పర్సనల్ గా చూసాను, లైక్ భీమ్లా నాయక్ మూవీలో చేశాను నేను. చేశారా? ఓకే. సో సార్ హ్యూమానిటీ ఇస్ ఆసమ్. నాకు బటర్ఫ్లైసే చెప్పాలంటే. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ సార్. ఎప్పుడు అలానే చేయాలి, ఇంకా చేస్తూనే ఉండాలి. అండ్ మెగాస్టార్ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఏమంటారు, పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఇంకా అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అంటే మనకి ఈవెంట్ కూడా పెట్టి పెద్ద మంచి సెలబ్రేషన్స్ అయితే ఈవెన్ రీసెంట్ గా కనకదుర్గమ్మ టెంపుల్, తిరుపతి టెంపుల్ కి అది రహస్యాల చేశారు. అండ్ అంత పొలిటీషియన్ అయ్యుండి నేమ్ ఉండి సింపుల్ గా ఉంటారు, చాలా సింపుల్ సిటీ. ఐ లవ్ దట్ సింపుల్ సిటీ. అలానే ఉండాలి. అండ్ ఈవెన్ మొత్తం అప్పుడు సార్ పొలిటీషియన్ అయ్యాక ఆ వీడియో ఏదైతే పెట్టారో ఇన్స్టాగ్రామ్ లో, ఐ ఫీల్ లైక్ సెల్యూట్. అంత బాగా నాకు అసలు ఆ రోజు అంత చాలా హ్యాపీ, చాలా సార్ మీద ఇంకా గౌరవం, ఇంకా రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఐ ఫీల్ లైక్ సూపర్, దిస్ ఇస్ ద మూమెంట్. ఫైనల్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరి గురించి చెప్పండి. ఐ జస్ట్ లవ్ ఎన్టీఆర్ సర్స్ డెడికేషన్ టువర్డ్స్ వర్క్. నాకు చాలా ఇష్టం. అండ్ మహేష్ బాబు సార్, ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. ఓకే, గ్రేట్. నా ఫైనల్ గా మీరు ముగ్గురు ఒక్కొక్క ఏంటంటే చిట్టిపొట్టి మూవీ గురించి వన్ వర్డ్ అబౌట్ చిట్టిపొట్టి మూవీ మీరు చెప్పండి ఫస్ట్. ఒకటే వర్డ్ చెప్పాలా? ప్రతి ఇంటి కథ ఇది, మన ఇంటి కథ, ప్రతి ఇంటి కథ, తెలుగుడి ఫ్యామిలీ డ్రామా. ఓకే, యా, గ్రేట్. మీరు ఓకే శ్రీయర్, మీకు మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఇష్టం ఉంటే, ఇంకా వాళ్ళ మీద ప్రేమ ఉంటే పక్కా వచ్చి October 3rd కి మా మూవీ బ్లాక్ మెయిల్ చూడాల్సిందే. ఒక ఫ్రెండ్లీ మంచి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ తోటే, సో అట్లుంటే చూడమని చెప్పి పక్కా చూడాలి. అలా చూస్తేనే కదా. నా అందరికి ఉన్నారు వాళ్ళు ఇలా మాట్లాడుకోకుండా అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి నాకు లేక నేను ఏడుస్తున్నాను ఇక్కడ డైలీ. నాకు ఆ పెయిన్ తెలుసు, బికాస్ సిబ్లింగ్స్ లేని వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుసు. ఇంటర్వ్యూ చూసాక మీకు చాలా మంది వస్తారు చూడండి నెక్స్ట్ రాకి వరకు. నేను చెప్తున్నా డెఫినెట్ గా అంటే మీరే అవ్వచ్చు, నాకు ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ మీరే ఉన్నారు, ఇక చిట్టిపొట్టి మూవీ గురించి మీరేం చెప్తారు? సో ఏంటంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఫస్ట్ టైం చూడబోతున్నారు, అండ్ సెట్ లో కొంతమంది చూస్తుంటారు, సో మీరు చెప్పండి. మూవీ ఎందుకు చూడాలంటే దిస్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ది బెస్ట్ 2 hours ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేర్ లైఫ్. అందుకే ఈ మూవీ చూడాలి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ముగ్గురికి. సో ముగ్గురికి కాదు, బిహైండ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చిట్టిపొట్టి ఫ్యామిలీ కదా, ఒక మంచి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే మాకు రాబోతుంది, ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాడి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.